ఆడియో క్లిప్ గురించి కొన్ని విషయాలు స్పష్టంగా మీకు చెప్పవలసిన అవసరం ఉంది. నేనేంటో నా వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసు. ఈ రాజమండ్రి ప్రజలందరికీ కూడా నేను అందరినీ కూడా ఏ విధంగా ట్రీట్ చేస్తాను, ఏ విధంగా ఆదరిస్తాను, ఏ విధంగా సపోర్ట్ ఇస్తాను, పేదవాళ్ళని ఏ విధంగా చూస్తాను అన్నది రాజమండ్రి ప్రజలందరికీ కూడా నా గురించి బాగా తెలుసు. అలాగే మీకు కూడా నేనేంటో కూడా మీకు బాగా తెలుసు. ప్లస్ వారు అయితే నేను చెప్పేది ఏంటంటే, ఏదో ఒక కుటుంబాన్ని కాపాడాలని నేను ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తర్వాత కృష్ణ, ఈ 3 జిల్లాలకి నేను గౌరవాధ్యక్షుడిగా మా కులానికి ఉంటున్నాను. వాళ్ళు ఇక్కడ కులాలు మతాలు కాదు, వాళ్ళు ఏ సమస్య వచ్చినా సరే నా దగ్గరికే వస్తారు. నా దగ్గరికి వచ్చి మాకు ఈ సమస్య ఉందంటే కొంచెం చేయండి అంటారు. సంవత్సరాల సుమారు 2 సంవత్సరాల కిందట శ్రీదేవి అన్న అమ్మాయి వాళ్ళ మామయ్య నా దగ్గరికి వచ్చారు. చెయ్యాలండి, మాకు అన్యాయంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి అని చెప్పారు. చెప్తే అప్పుడు మా ధర్మం ఏంటంటే ఏం జరిగిందనేది నేను ఒక్కడనే మాట్లాడను, ఎప్పుడు కూడా అందరిలో కూర్చోబెట్టి మాట్లాడతాను. మన మార్గమే మన ఏదంటే మరి వేసే మన మా హోటల్లో కూర్చోబెట్టి ఎవరు వస్తారో రండి, మీ వైపున ఎవరు వస్తారో వాళ్ళ వైపున ఎవరు వస్తారో, ఇద్దరు కూడా వేలమల కమ్యూనిటీకి చెందిన వాళ్ళే, అయితే ఒక జాన్ అనే వ్యక్తి తప్ప. అయితే మఠంలో పెట్టి అంతా ఆ అమ్మాయిని వివరంగా చెప్పాను. ఆ అమ్మాయి మధ్యలో కూర్చొని అంతా వివరంగా చెప్తూ గోరుమని ఏడిసి నా కుటుంబాన్ని పాడు చేయడానికి చూస్తున్నారంటే ఈ విధంగా చేయడం ధర్మంగా ఉందా అని మొత్తం వివరించారు. ఆ సంభాషణ విషయంలో మన కొండపాటి సత్యంబాబు కూడా ఉన్నారు. అతను మన ఈ అమ్మాయి శ్రీదేవిని హస్బెండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అతన్ని ఓ పక్కకు తీసుకెళ్ళి ఏంటి అని అంటే, ఆ రోజు మరి ఈ రోజు ఏం చెప్తున్నాడో తెలియదు కానీ మాకు ఏమీ లేదండి, ఇది కొంచెం కూర్చోబెట్టి చేసేస్తే నా భార్య నేను ఏలుకుంటాను అని చెప్పాడు. అంత అలా చెప్తున్న వ్యక్తిని చేత ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కావాలంటే గంటపాటి సత్యంబాబు ఉన్నాడు, అతను చెప్తాడు. ఈవేళ తప్పులో పట్టించి అతని చేత కూడా తప్పు చెప్తాడు. అలాగే ఇప్పుడు ఉన్నా అదే మాట్లాడి ఎవరి మట్టికాడే మా హోటల్లో భోజనం చేసేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదంతా మారిపోయింది. ఆ విధంగా వక్రీకరించి ఈ వైఎస్ఆర్ పార్టీ చేస్తే చేసుకునేవాడు. నాకేం భయం నాడు చెప్పు తీసుకొని కొడతానని అన్నప్పుడే నేను జరగలేదు. తర్వాత అతనికి తగిన గుణపాఠం చెప్పారు ఎలక్షన్ గురించి. నేను చెప్పేది ఏంటంటే, రాజకీయం అని అంటే మనం హుందాగా ఉండాలి. నా గురించి మీ అందరికీ తెలుసు. ఇన్నేళ్ళుగా నేను రాజకీయం చేస్తున్నానంటే ఏ ఒక్కరిని, ఏ నాయకుడిని, ఏ ప్రెస్ సోదరుల్ని కూడా నేను వివరణగా చెప్తానే తప్ప ఎప్పుడూ వాళ్ళని దోషం చేయదు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు దోషించిన వాళ్ళు. అలాంటిది నేనేదో తిట్టాను, బూతులు తిట్టాను అని చెప్తే ఎవరు నమ్ముతారు? మనం రాజకీయం చేస్తున్నది మన రాజమండ్రిలో మనం న్యాయంగా ఏం చేసి ప్రజలకి మంచి చేస్తామనే విషయాన్ని ఆలోచించాలి తప్ప
మనం ఎవరిని దూషిందాం, ఎవరిని ఆరోపణలు చేసి బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే మాత్రం అది సాగదు. మా దగ్గర సాగనివ్వను. ఎందుకంటే నేను ఎవరికి మాట పడే విధంగా నేను ప్రవర్తించను. చెప్పానంటే చేస్తాను అంతే తప్ప దాని మీద వ్యతిరేకంగా వచ్చే విధానంగా ఏనాడు నేను మాట్లాడను. దాన్ని వాళ్ళు తెలుసు. ఎవరో ఆవిడ అదే ఆవిడ పేరు చంద్రకళ, ఆవిడకే తెలుసు నేను ఎలాంటి వాళ్ళ అబ్బాయికే తెలుసు, అందరికీ తెలిసి అందరూ కూడా నేను ఆ రోజు చెప్పాను, బాబు మన ఈ ఎవరో ఎస్ఐ బాబు నువ్వు ఏంటి నీ ఉద్దేశం అంటే, సత్యం బాబు అతను దూరంగా తీసిపోయి దేనికయ్యా ఇలా కుటుంబాలను పాడు చేసుకోవడం అని అంటే, నేనేమి ఆ ఉద్దేశంలో లేనండి అని చెప్పాను. ఈవేళ నన్ను అలా తిట్టాడు ఇలా తిట్టాడు అని అంటే భగవంతుడికే వదిలేస్తాను. అయితే ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, సంభాషణలో వచ్చిన విషయాల్ని ఎడిట్ చేసి ఆ విషయాన్ని మార్చి మత విద్వేషాలు కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ వైసీపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రచారం చేస్తారు. ఇప్పుడు మా తోటి ఏ విధంగా కూడా ఢీక్కోలేక ఈ భరత్ ఏదో తప్పుడు వ్యవహారాలు తప్పుడు సంభాషణలు తయారు చేసి వాళ్ళని ప్రజల్లోకి పెట్టి ఏదో చెడ్డ చేయడానికి నేను పేరు చెప్పను. ఒక ఎస్సీ లీడరే ఆయన ఏమన్నాడంటే, ఏంటి అప్పారావులో మీరు అంత హుందాగా ఉంటారు, ఈ మాటలు మీరు చెప్పి చెప్తుంటే మాకు నమ్మబుద్ధి అయితే ఎంతవరకు సమంజసమో అని చెప్పి మాట్లాడు ఏంటి కరెక్ట్ అన్నారు. ఎందుకంటే నేను న్యూస్ అది చూడండి, నాకు ఇల్లు పిల్లలు ఇదే గొడవ, అందువల్ల నేను చూడలేదు. ఈరోజు తెలిసింది నాకు, చూసి నేను సార్ని కలవడానికి వచ్చానండి. ఆదిరెడ్డి అప్పారావు గారు మా బంధువు, ఆయన మా కుల పెద్ద. అయినా నేను ఫోన్లో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. నేను ఎప్పుడు ఆయనతో ఫోన్ మాట్లాడలేదు, ఆయన కూడా నాతో మాట్లాడలేదు, ఎందుకంటే తరచుగా కలుస్తూ ఉంటాం. అందువల్ల ఇప్పుడు ఆయన గౌరవానికి భంగం కలిగించడానికి, నా పేరును వాడుకుని నా గౌరవానికి భంగం కలిగించడానికి కారణమైన వాళ్ళు ఎవరో బయటికి రావాలండి. నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తానండి. సార్తో ఒక మాట చెప్పి వెళ్దామని. ఏమండి ఆరోపణలు అంటున్నారు కదా, ఆరోపణలే, అది కుటుంబ గొడవ. కోర్టులు ఉన్నాయండి, న్యాయ వ్యవస్థ ఉంది, పోలీసులు ఉన్నారు, చూసుకుంటారు. మేము అక్కడే తెలుసుకుంటాం. దాడి చేశారు మా కోడలు తరపు వాళ్ళు, అదంతా కోర్టులో తెలుస్తామండి. ఎందుకంటే పోలీసులు ఉన్నారు కదా, కేసులు కట్టారు, చూసుకున్నాం. దానికి ఆదిరెడ్డి అప్పారావు గారికి ఆయన్ని లాగి వాడుకుంటున్నారు. ఎందుకు కనబట్లేదు? అది నాకేం సంబంధం, నా కొడుకు కోడలికి సంబంధించిన విషయం, నాకు సంబంధించింది కాదు అది. ఎందుకంటే పిల్లలకు పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తాం, బాగోవాలని చేస్తాం. వాళ్ళకి నచ్చకపోతే అవాకులు చవాకులు మాట్లాడేసి అందరి మీద అలా రాజకీయంగా మరి మీ గొడవ ఇదిలో పడింది. రాజకీయ కులవడం ఏంటండి? ఆదిరెడ్డి అప్పారావు గారు అంత పెద్ద మనిషి, ఆయన రాజకీయ జీవితానికి తెరవేయడం కోసం ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే మా పేరు అడ్డు పెట్టుకుని మేము ఊరుకోం. ఎందుకంటే ఆయన గౌరవాన్ని కించపరిచారు, మా గౌరవాన్ని కించపరిచి మీడియాలో ఏవో వారం రోజుల నుంచి చేస్తున్నారట. నాకు తెలియదు మాట్లాడిన వీడియో ఆడియోలు వైసీపీ ఎవరు ఇచ్చారు, మీరు ఇచ్చారా ఎవరు ఇచ్చారు? అసలు నేను మాట్లాడలేదంటే వైసీపీ వాళ్ళకి ఇచ్చానంటారేంటండి? అసలు నేను ఎప్పుడూ ఆయనతో ఫోన్ మాట్లాడలేదు, అయినా నాతో ఫోన్ మాట్లాడే సందర్భం ఎప్పుడూ రాలేదు. ఆయన కుటుంబ పెద్ద, మేము ఎప్పుడూ ఆయన కలుస్తూ ఉంటాం తరచు. అందువల్ల నేను ఆయన్ని ఈరోజు తెలిసి ఆయన ఒకసారి మాట్లాడి నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తానండి. మిమ్మల్ని నన్ను అన్పాపులర్ చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎవరో బయటికి రావాలి అని చెప్పి నేను వచ్చానండి. ఈ లోపల మీరందరూ